హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మనసంపల్లి దగ్గర ఉన్నాము. ఈ మనసంపల్లి దగ్గర ఒక మన కమర్షియల్ సైట్ సేల్కి వచ్చింది. ఇప్పుడు ఈ సైట్కి ఎలా రీచ్ అవ్వచ్చు అంటే, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పెద్ద గోల్కొండ ఎగ్జిట్లో దిగి డైరెక్ట్ మనం లెఫ్ట్కి తీసుకుంటే మనసంపల్లి క్రాస్ రోడ్డు ఇలా మనసంపల్లికి రీచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం టువర్డ్స్ విజయవాడ హైవే నుంచి వచ్చేటప్పుడు కూడా తుక్కుగూడలో దిగి ఇక్కడ రైట్కి తీసుకుంటే ఇట్లా మహేశ్వరం వచ్చి మనసంపల్లికి రావచ్చు. సో ఈ 2 వేస్ ద్వారా ఈ మనసంపల్లి అనేది సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే ఇక్కడ విజయవాడ హైవేకి వెళ్ళడానికి మధ్యలోనే ఉంటుంది, ఇక్కడ గచ్చిబౌలికి వెళ్ళడానికి కూడా మధ్యలో ఉంటుంది. అంటే ఎనీహో మనసంపల్లి అనేది ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా మంచి హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రీసేల్ చేసే ప్రతి ప్లాట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు ఈ మనసంపల్లిలోనే ఒక 330 స్క్వేర్ యార్డ్ కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ప్లాట్ వచ్చేసి సార్ కనిపిస్తుంది కదా, ఈ చుట్టూ పోల్స్ వేసి ఇది సైటు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మనసంపల్లి నుంచి ఈ రోడ్ వచ్చేసి కాస్త మార్నింగ్ అవర్స్లో తీస్తున్నాను. పబ్లిక్ ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది, సో డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి. ఈ రోడ్ వచ్చేసి ఈ మనసంపల్లి నుంచి ఈ రోడ్డు కంటిన్యూస్గా ఇలా ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళే రోడ్ అన్నట్టు. ఈ రోడ్ ఇలా జస్ట్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంటుంది. అంటే ఈ సైట్కి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రోడ్ ఇలా కంటిన్యూస్గా ఎలక్ట్రానిక్ సిటీకి అప్రోచ్ రోడ్ అన్నట్టు. ఇది రీసెంట్లీ కాస్త చిన్న రోడ్ లాగా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఇది 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్ బేస్ చేసుకొని ఈ లేఅవుట్ ఉంది. సుమారుగా ఈ లేఅవుట్ అక్కడ ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉంటుంది. ఈ లేఅవుట్ మొత్తం జస్ట్ మనం స్టార్టింగ్లోనే ఉన్నాము. ఈ స్టార్టింగ్లోనే ఈ సైట్ వచ్చేసి మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా 330 స్క్వేర్ యార్డ్ అన్నట్టు. ఇది తార్ రోడ్ ఫేసింగ్. దీని తర్వాత సుమారుగా ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది ఇదే లేఅవుట్, చాలా పెద్ద లేఅవుట్. ఈ 1 కిలోమీటరు ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉంటుంది. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. సో ఈ ప్లాట్కి వచ్చేసి ఇది మొత్తం 330 గజాలు తార్ రోడ్ ఫేసింగ్. డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్. డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ అంటే ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణలో అంటే భవిష్యత్తులో మీరు ఏ అపార్ట్మెంట్ కట్టుకున్నా, ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా మీకు ఎవరికి 1 రూపీ కూడా పేమెంట్ అంటే ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు. సో దాన్ని డిటిసిపి పర్మిషన్ను అని అంటారు. అంటే ఫైనల్ అప్రూవ్డ్ వచ్చింది. అంటే రోడ్లు, డ్రైనేజ్, కరెంటు అన్ని డెవలప్మెంట్స్ ఉంటుంది. చూడవచ్చు మనం, ఎలక్ట్రిసిటీ కూడా ఉంది మన సైట్లో, డ్రైనేజ్ కూడా ఉంది. సో మనం ఒక సింగిల్ ఎన్పి కూడా కట్టాల్సిన అవసరం లేనప్పుడు ఈ డిటిసిపి దాంట్లో ఉంటుంది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్లేసు మనసంపల్లి అనేది భవిష్యత్తులో ఎన్ని విధాలుగా చూసుకున్న హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. అంటే మనసంపల్లి అనేది హాట్ ప్రాపర్టీ. ఏ సైట్ సేల్కి వచ్చినా ఇమ్మీడియట్లీ కొనుక్కోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర. ఈ రిస్ట్రిక్షన్ లేని ప్లేసు ఏంటంటే, మీకు భవిష్యత్తులో ఫ్లై జోన్ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ లేదు, అటువంటిది లేదన్నట్టు. సో 111 జియో కానీ ఫ్లై జోన్ కానీ ఉండదు. 100% డిటిసి ఫైనల్ అప్రూవ్డ్ కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ ఇలా వస్తుంటారు అన్నట్టు. ఇదంతా పబ్లిక్ రోడ్డు. ఈ పబ్లిక్ రోడ్ నుంచి ఇది సైట్ కనిపిస్తుంది కదా సార్, ఇదంతా కూడా ఉంది. ఈ ప్లాట్కి రోడ్ ఫేస్ వచ్చేసి 47 ఫీట్ల 3 ఇంచుల వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఇలా. ఈ డెప్త్ వచ్చేసి 63.5 వరకు డెప్త్ ఉంటుంది. కాబట్టి మీకు రోడ్ వైడింగ్ ఏది వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు చెప్పాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ ఫెన్సింగ్ వేసి పోల్స్ ఉన్నది, ఇదంతా కూడా 330 స్క్వేర్ యార్డ్. ఈ 330 స్క్వేర్ యార్డ్ భవిష్యత్తులో మీకు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి, 1000 గజం కావాలి, 2000 గజాలు కావాలంటే 100% ఆప్షన్ ఉంది. ఇక్కడ చూస్తే దీని పక్కన ఇంకొక సైట్ ఉంది, అది కనిపిస్తుంది కదా, ఆ కారు ఉన్నదేమో రోడ్డు, దాని పక్కన ఇప్పుడు ఆ మామిడి చెట్టు కనిపిస్తుంది కదా,
అక్కడ నుంచి ఆ బేస్మెంట్ నుంచి ఈ బనకడీల వరకు ఇంకొక 330 స్క్వేర్ యార్డ్. సో అక్కడ ఆప్షన్ ఉంది. తర్వాత దీని బ్యాక్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా ఈ పోల్స్ తర్వాత ఆ స్తంభం దగ్గర అక్కడ కూడా ఆప్షన్ ఉంది అన్నట్టు, పెరిగే ఆప్షన్ ఉంది. తర్వాత ఈ బేస్మెంట్ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా పెరిగే ఆప్షన్ ఉంది. ఇది కొంటే తార్ రోడ్ ఫేసింగే అవుతుంది అన్నట్టు. సో ఆల్మోస్ట్ మీకు ఒక 1000 గజాల నుంచి 2000 గజాల వరకు అయ్యే ఆప్షను ఉందన్నట్టు. ఇది ఈ సైటు భవిష్యత్తులో ఈ ఏరియాలో సుమారుగా 1000-2000 గజాలు చేయాలంటే కూడా ఆప్షన్ ఉంది సార్. ఇదంతా మనకు 330 గజాలు ఈ సైట్. ఇది కమర్షియల్ సైటు అంటే తార్ రోడ్ ఫేసింగ్. ఇప్పుడు ఆ రోడ్లో రేంజ్ రోవర్, బెంజ్ అవన్నీ చాలా కాస్ట్లీ వెహికల్స్ మూవ్ అవుతుంటాయి. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళే ఎండీలు కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఈ రోడ్లో నుంచి ట్రావెల్ చేస్తుంటారు. సో అట్ ద సేమ్ టైం ఈ రోడ్లో చాలా కొత్త లేఅవుట్లు ఉన్నాయి. ఇదంతా కూడా పాత లేఅవుట్. ఈ కొత్త లేఅవుట్లో ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ రెసిడెన్షియల్ ప్లాటే 23,000, 24,000 అమ్ముతుంటారు. 23,000, 24,000. ఈవెన్ కమర్షియల్ సైట్ అయితే ఇంకా 35 దాకా కూడా అమ్ముతారు. మరి ఇక 35 ఉన్న దగ్గర ఇక్కడ ఏమైనా డిస్ప్యూట్స్ ఉందా అంటే అటువంటిది లేదు సార్. 100% డిటిసి ఫైనల్ అప్రూవ్డ్, 100% క్లియర్ టైటిల్. ఇక్కడ విషయానికి వస్తే ఇదంతా కూడా ఒకప్పుడు మ్యాంగో గార్డెన్. ఇక్కడ చూస్తున్నాం కదా మన సైట్లో కూడా 2 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఇదొకటి మన దాంట్లో కూడా ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఈ లేఅవుట్ వచ్చేసి 10 లక్షలకు కొన్నారు. అప్పుడే ఎకరం వచ్చేసి 10 లక్షలకు కొని అప్పుడే 500-1000 రూపాయల లోపు గజం అమ్మేసుకున్నారు. అంటే ఒక 10 years బ్యాక్ లేఅవుట్ ఇది. అలా అని చెప్పేసి ఏదో డెవలప్మెంట్స్ లేవని కాదు. మనకు ఎలక్ట్రిసిటీ ఉంది, పోల్స్ అంతా ఇక్కడ చూడొచ్చు మనం. ఎలక్ట్రిసిటీ అవన్నీ ఉన్నాయి. తర్వాత డ్రైనేజ్ ఉన్నాయి, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. ఎంటైర్ లేఅవుట్ కాంపౌండ్ వాల్. దీంట్లో వాటర్ ట్యాంక్ కూడా ఉంది, లోపల ఉంది అది ఇంకా. సో మనం తార్ రోడ్ ఫేసింగ్లో ఉన్నాం. తర్వాత కమ్ టు ది పాయింట్ ఏంటంటే మీరు భవిష్యత్తులో కమర్షియల్ సైటే కదా అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇది ఒక సుమారుగా ఒక 500 గజాల సైట్ ఉంది. ఈ సైట్ కూడా మీరు భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఇటు సైడు ఇది ఒక 350 గజాల వరకు ఉంది. ఇక్కడ ఆప్షన్ ఉంది, అటు సైడ్ కూడా ఆప్షన్ ఉంది అన్నట్టు. అంటే ఈ 3 రోడ్స్లో ఆప్షన్ ఉండడం వల్ల మీకు అవసరం భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ సైట్కి వచ్చేసి మీరు ఆ రోడ్డు ఉంది కదా సార్, ఆ రోడ్ నుంచి కూడా డైరెక్ట్ సైట్లో నుంచి మనం కన్స్ట్రక్షన్ చేసే టైంలో డైరెక్ట్ సైట్లో నుంచి అక్కడ వాల్ తీసేసుకొని సైట్లోకి రావచ్చు. ఆ ఆప్షన్ ఉందన్నట్టు. ఇప్పుడు ఏ వాల్ తీసి అంతా చేస్తే కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది కాబట్టి ఆ వాల్ కట్ చేసుకొని లోపలికి వచ్చేసేయచ్చు. మనం ఏమైనా యాక్టివిటీ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏదైనా బోర్ వేయించుకోవాలన్నా, ఏదో గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా ఇలా సెక్యూర్గా ఉన్న ప్రాపర్టీల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక మీకు చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనము వీలైనంత వరకు 99% తక్కువ బడ్జెట్లో ఉన్న సైట్స్ మాత్రమే రెఫర్ చేస్తుంటాం అన్నట్టు. అంటే హై బడ్జెట్ ప్రాపర్టీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరగదు. సో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏదైనా ఈ 330 స్క్వేర్ యార్డ్ కాబట్టి రేపు ఏమైనా భవిష్యత్తులో అవసరం వస్తే ఇందులో హాఫ్ అమ్మేసుకున్నా కానీ మీకు ఇంకా అవకాశం ఉంది అన్నట్టు, ఇంకొక సైట్ హోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో గ్రౌండ్ వాటర్ వర్క్ వచ్చేస్తే ఈరోజు ఇల్లు కట్టుకున్న ఉండే అవకాశం ఉంది. దీని చుట్టుపక్కలన్నీ విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి, అవి కూడా చూపిస్తాను. సో గ్రౌండ్ వాటర్కి వచ్చేలోపు జస్ట్ ఒక 100 ఫీట్లో మంచి బంగారు లాంటి గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కెమికల్స్ ఇండస్ట్రీస్ కానీ లేవు కాబట్టి ఈ 450 ఎలక్ట్రానిక్ సిటీకి, విప్రో, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వీటన్నిటికీ కూడా ఈ రోడ్డు ఇంపార్టెంట్ రోడ్ అన్నట్టు. ఈ ఏరియాలో చాలా లేఅవుట్స్ ఉన్నాయి. ఇప్పుడు కనిపించే అవతల కూడా ఇంకో లేఅవుటే, ఆ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కార్ దగ్గర, అవన్నీ కూడా కొత్త లేఅవుట్లే అన్నట్టు. ఏ కొత్త లేఅవుట్లోకి వెళ్ళినా హై ప్రైజ్డే ఉంటుంది అన్నట్టు. సో సాయిల్ వరకు వచ్చేసి ఈ సాయిల్ వరకు వస్తే రెడ్ సాయిల్ ఇక్కడ చూడవచ్చు మనం. ఈ రెడ్ సాయిల్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ని అంతస్తులైనా భవిష్యత్తులో కట్టుకునే ఆప్షన్ ఉంది అన్నట్టు. అంటే నేల కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేసేది అన్నట్టు. సో రెడ్ సాయిల్కు ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ వర్క్ వచ్చేసి కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి, చాలా ఫాస్ట్గా
చాలా తొందరగా రీసేల్ అవుతాయి సార్ ఇవి. అయితే రెసిడెన్షియల్ ప్లాట్లు వచ్చేలోపు కొంచెం టైం పడుతుంది. అంటే అక్కడ హౌసింగ్ ప్రాజెక్టులు వచ్చి ఆ కన్స్ట్రక్షన్ అయినప్పుడు వాటికి డిమాండ్ వస్తుంది. సో ఈ కమర్షియల్ ప్లాట్లు వచ్చేలోపు ఎనీ టైం ఏ ప్లేస్లో ఉన్నా కానీ మంచి డిమాండ్ ఉన్న ప్లేస్లో అయినా ఈవెన్ అబ్నార్మల్గా ఉన్న ప్లేస్లో కూడా మంచి స్పీడ్ ఉంటుంది అన్నట్టు. ఈ మధ్యకాలంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ కడిగిలు వేస్తున్నారు కదా, అవన్నీ అన్నట్టు. కాబట్టి రెసిడెన్షియల్ దానికన్నా కమర్షియల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు. చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంటాయి. సార్ సైట్ వచ్చేసి ఇది మన ప్లాట్ నెంబర్ వచ్చేసి 15. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ 15 మన ప్లాట్కి వచ్చేసి 47.3 అంటే 47.3 రోడ్ ఫేస్ వస్తుంది. డెప్త్ 63 వరకు వస్తుంది. తర్వాత ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రాస్తుంది కదా, ఇగో ఇది ఈ 40 ఫీట్ రోడ్డు. సైట్ వచ్చేసి ఇది. తర్వాత ఇప్పుడు మనకు భవిష్యత్తులో ఈ ప్లాట్ నెంబర్ 14 కొనుక్కోవచ్చు. ఇది కొనుక్కుంటే 2 రోడ్స్ అవుతాయి. ఇక్కడ ఇటు సైడ్ రోడే అవుతుంది, ఇటు సైడ్ రోడే అవుతుంది. సో 16 కూడా కొనుక్కోవచ్చు. తర్వాత ఇటు సైడ్ కూడా ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి మీకు భవిష్యత్తులో ఒక సుమారుగా 1000 గజం 2000 గజం అయ్యే ఆప్షన్ ఉంది. తర్వాత ఇదంతా కూడా చాలా పెద్ద లేఅవుట్, అంటే సుమారుగా ఒక 23.5 ఎకరాల లేఅవుట్. ఈ లేఅవుట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉంటుంది. 450 ఎకరాల ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉంటుంది. ఈ చివరి దాకా ఎలక్ట్రానిక్ సిటీ ఆల్మోస్ట్ ఈ ఏరియాలో వస్తుంది. ఇది అంతా డిటిసి ఫైనల్ అప్ రోడ్. డిటిసి ఫైనల్ అప్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎల్పి నెంబర్ ఉన్నది. ఇదంతా ఈ పబ్లిక్ వెళ్ళే రోడ్ అంతా కూడా 40 అడుగుల రోడ్ అన్నట్టు ఇది. ఇప్పుడు ఈ డిటిసిపి ఫైనల్ అప్ రోడ్కి మీరు భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ ఏది కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. ఫైనల్ అప్ రోడ్ వచ్చింది కాబట్టి మీకు ఈవెన్ 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఈ లేఅవుట్ వచ్చేసి సుమారుగా 23 ఎకరాల చిల్లర, అంటే మనకు 270 ప్లాట్స్ వరకు ఉన్నాయి అన్నట్టు ఈ లేఅవుట్లో అనేది స్టార్టింగ్లో. తర్వాత ఇదంతా కూడా డిటిసిపి ఫైనల్ అప్ రోడ్. ఇక్కడ చూడొచ్చు, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు. అంటే మీకు ఫైనల్ అప్ రోడ్ ఉంది కాబట్టి మీకు ఏ పర్మిషన్ ఎవరితోటి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇలా ఉంటుంది అన్నట్టు. కాబట్టి మన సైట్ ఇక్కడ ఉంది, మనం స్టార్టింగ్లోనే ఉన్నాము. ఇంకా ఈ లేఅవుట్ అనేది ఇంకా చాలా లోపలికి ఉంటుంది. సో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ బ్లాక్ మొత్తం కొనే ఆప్షన్ కూడా ఇవన్నీ సేల్కి ఉన్నాయి. బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ హై ప్రైజ్డ్ అన్నట్టు, ఎందుకంటే ఆ రోడ్ పక్కన ఉన్నాము అనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళే రోడ్ అన్నట్టు. ఇదంతా కూడా ఈ రోడ్, ఈ 40 ఫీట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ ఇలా కంటిన్యూస్గా ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తుంది అన్నట్టు. ఈ మన 330 గజాల కమర్షియల్ సైట్ ఉంది కదా సార్, ఈ కమర్షియల్ సైట్కి రావడానికి ఇక్కడ విల్లాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవంతా ఆల్మోస్ట్ ఒక మనది 330 గజాలు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా 160-170 గజాల స్థలంలోనే ఇవన్నీ కడుతున్నారు. సో ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అన్నట్టు. అయితే ఏంటంటే వీళ్ళందరూ రావడానికి కూడా మన సైట్లో నుంచి రావాలి. జస్ట్ అక్కడ ఇవాళ ఆ సైట్ నాది సార్, నేను సేల్కి పెడితే మళ్ళీ నేను రీసేల్కు మీరు నన్ను బతిమలాడి శ్రీనివాస్ అమ్మి పెట్టండి అని అవసరమే లేదు. జస్ట్ అక్కడ ప్లాట్ ఫర్ సేల్ అని రాస్తే చాలు సార్. ఈవెన్ ఈ సైట్లోకి వచ్చే ఈ కరోడ్పతులు మొత్తం కూడా కోటీశ్వర్లు, అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క విల్లా వచ్చేసి 2.5 కోట్ల నుంచి 3.5 కోట్లు ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అన్ని కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని రన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 100 విల్లాస్ వరకు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ మన సైట్లో నుంచే, మన 40 ఫీట్ రోడ్లో నుంచే ఇక్కడికి వస్తుంటారు అన్నట్టు. సో వీళ్ళందరూ రావడానికి వేరే సెకండ్ ఆప్షన్, సెకండ్ రోడ్ కూడా లేదు. 100% మన కమర్షియల్ సైట్లో నుంచే రావాల్సిందే. సో
కాబట్టి మీకు ఇది ఆ సైట్లో వీళ్ళు మీ సైట్ కొనడానికి జస్ట్ వీళ్ళే చాలు, నేను అమ్మి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆ రోడ్ అంతా కూడా ఒక విఐపి రోడ్ అని మీనింగ్ అన్నట్టు. అది ఇవన్నీ ఇప్పుడు రన్నింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్ ఉంది సార్, ఆ రిసార్టు మీకు చూస్తున్నాను. వీళ్ళందరూ కూడా మన సైట్లో నుంచి ఇక్కడికి రావాలన్నట్టు. ఇక్కడ దీంట్లోనే క్రికెట్ స్టేడియము, ఫంక్షన్ హాళ్ళు, స్పా ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇక సండే వస్తే మంచి పబ్లిక్ మూమెంట్ తోటి ఉంటుంది అన్నట్టు. సార్ ఈ కనిపించేదంతా కూడా ఎలక్ట్రానిక్ సిటీ, 450 ఎకరాల ఎలక్ట్రానిక్ సిటీ. ఆ కనిపించే బిల్డింగ్, రెడ్ బిల్డింగ్ మొత్తం కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇది అంటే ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కు ఈ కన్స్ట్రక్షన్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ. ఆ బ్లూ షెడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయన్నీ కూడా ఎలక్ట్రానిక్ సిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ అన్నట్టు. ఈ వన్ ఆఫ్ ద పార్ట్లోనే వీళ్ళందరూ కూడా ఈ సరౌండింగ్లో ఏ లేఅవుట్ చేసినా, ఏది చేసినా వీటిని బేస్ చేసుకొని చేస్తున్నారు. సో అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, రాబోయే భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇలా చూస్తే మనం ఇక్కడ చూస్తే ఇవంతా రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయంట ఇక్కడ. దీంట్లో ఏంటంటే క్రికెట్ స్టేడియము, తర్వాత ఇవన్నీ ఉంటాయి. క్రికెట్ స్టేడియం కానీ, స్పా కానీ, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ రన్ చేసే రిసార్ట్ అన్నట్టు. తర్వాత విల్లా ప్రాజెక్టులు వచ్చేసి కూడా కనిపిస్తున్నాయి కదా, ఆ విల్లా ప్రాజెక్టు. అది వీటి పక్కనే జస్ట్ ఆ విల్లా ప్రాజెక్టు వాకబుల్ డిస్టెన్స్లో మన సైట్ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఎలక్ట్రానిక్ సిటీకి సుమారుగా జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే మనకి మన సైట్ ఉంటుంది అన్నట్టు, కమర్షియల్ సైట్. సార్ ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ సైటు మనది. ఆ వైట్ పోల్స్ అవి కనిపిస్తున్నాయి, కాంపౌండ్ వాళ్ళు, అది మన సైటు. ఇది కమర్షియల్ సైటు. ఈ కమర్షియల్ సైటు మన బడ్జెట్లో ప్లాటు. ఇక్కడ ఈ రోడ్ నుంచి పబ్లిక్ కూడా ఇలా వస్తారు అన్నట్టు, ఈ రోడ్ నుంచి ఇలా వెళ్తారు. ఇక్కడ ఆ లోపల రెసిడెన్షియల్ ప్లాటు 22,000, 23,000 అమ్ముతారు. 22,000, 23,000 పెట్టి మీరు ఆ రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కుంటారా, మన బడ్జెట్లో ఈ కమర్షియల్ ప్లాట్ కొనుక్కుంటారా అనేది చాయిస్ ఈజ్ యువర్స్ సార్. వీళ్ళందరూ కూడా రేపు మార్కెటింగ్ టీముని తీసుకెళ్ళడానికి, కస్టమర్స్ని తీసుకెళ్ళేది కూడా డే అండ్ నైటు ఈ రోడ్లో నుంచి వెళ్తారు వాళ్ళు. అంటే కమర్షియల్ ప్లాట్కు మీకు రోడ్డుకే వస్తుంది, ఇక్కడ లోపలికి వెళ్తే రెసిడెన్షియల్ ప్లాటు అక్కడ. మరి అది రెసిడెన్షియల్ ప్లాట్ హై బడ్జెట్లో మీరు కొనుక్కుంటారా, ఇక్కడ తార్ రోడ్ ఫేసింగ్ ఉన్న కమర్షియల్ కొనుక్కుంటారా అనేది చాయిస్ ఈజ్ యువర్స్. అక్కడ చూడండి, మన లేఅవుట్లో వాటర్ ట్యాంకు అన్నీ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. మార్నింగ్ స్టార్టింగ్ అవర్స్లో తీయడం వల్ల పబ్లిక్ కనిపించట్లేదు, కానీ బాగా రష్గా ఉండి బాగా పబ్లిక్ మూమెంట్ తోటి ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడున్న ఈ రెసిడెన్షియల్ ప్లాట్ లోపలికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కన్నా ఇది 1000 రేట్లు కరెక్ట్ ఈ సైట్ మనది. సో మన ప్లాట్ ఇది ప్లాట్ నెంబర్ 15 కదా. ఈ లేఅవుట్ ఇలా వస్తే ఇక్కడ ఈ డెడ్ ఎండ్ వరకు ఇక్కడ వరకు లేఅవుట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కనిపించే ఓపెన్ ప్లేస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ సిటీకి చాలా దగ్గర. ఇక్కడ చూడవచ్చు మనం ఇప్పుడు ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ సిటీ సార్. అక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఈ లేఅవుట్ మొత్తం ఇదే. అది రోడ్ ఇక్కడ వరకు ఉంటుంది, జస్ట్ కనిపించేదంతా ఎలక్ట్రానిక్ సిటీ అన్నట్టు.
అది ఆ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, అది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి చేస్తున్నారు కదా, అది ఆ చెట్టు దగ్గర, ఆ 2 చెట్ల దగ్గరలో కనిపించేది అది. తర్వాత విల్లా ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, ఈ విల్లా ప్రాజెక్ట్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా సార్, అదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ అక్కడ. మన సైట్ వచ్చేసి ఇది, ఇదంతా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ లేఅవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎలక్ట్రానిక్ సిటీకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే వస్తుంది. ఎయిర్పోర్ట్ కూడా మనకు చాలా దగ్గర, ఇక్కడ చూడవచ్చు. తర్వాత హౌజెస్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది ఇదే లేఅవుట్కి దగ్గరలో, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ హౌజెస్ దగ్గరే మన లేఅవుట్ వచ్చేసి ఈ స్తంభం వరకు ఉంటుంది, ఇక్కడ హౌజెస్ దగ్గరే. తర్వాత ఇక్కడ ఆ హౌజెస్ కనిపించేదంతా ఎలక్ట్రానిక్ సిటీ. ఎలక్ట్రానిక్ సిటీలో వన్ ఆఫ్ ద పార్ట్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు కదా, ఆ వర్క్ షెడ్ అది. ఇక్కడ హౌజెస్ అవన్నీ కూడా ఆ చెట్ల దగ్గర కనిపించేది కూడా అది. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ మన లేఅవుట్ ఇక్కడ వరకు ఉంటుంది అన్నట్టు. ఈ కారు ఉన్నది మొత్తం కూడా మన లేఅవుట్ సార్. ఇప్పుడు ఈ వేప చెట్టు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ఉంటుంది అన్నట్టు. ఈ కరెంట్ పోల్స్, ఎలక్ట్రిసిటీ ఇదంతా ఉంది కదా, ఇది మన లేఅవుట్. అంటే మన ప్లాట్ నుంచి ఇదంతా కూడా లేఅవుట్. ఈ కరెంట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా మన లేఅవుట్లోనే భాగమే. అంటే ఈ లేఅవుట్ ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉందని చెప్పబోతున్నాను నేను. సో కమ్ టు ది పాయింట్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ లేఅవుటే ఇక్కడ వరకు ఉంటే జస్ట్ ఈ మధ్యలో చిన్న గ్యాప్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది మన లేఅవుట్. ఈ మధ్యలో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు, అంటే 1/2 కిలోమీటర్ ఉండదు, ఆ వెహికల్స్ వచ్చే దగ్గర రోడ్డు. అదంతా ఎలక్ట్రానిక్ సిటీ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది కదా, ఆ ఎలక్ట్రానిక్ సిటీ కాంపౌండ్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అది. అంటే మన లేఅవుటే ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉందని చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి హౌజెస్ వెరీ నియర్ బై ఉంటాయి, అదంతా కూడా హౌజెస్సే. ఇప్పుడు ప్రజెంట్ అందులో ఉంటున్నారు. సో సెకండరీ ఏంటంటే ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా విప్రో వాళ్ళది. తర్వాత అక్కడ బ్లూ షెడ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళది. తర్వాత ఇంకోటి ఇక్కడ చూస్తే అదంతా కూడా ఇంకా వేరే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది, అంటే ఎలక్ట్రానిక్ సిటీలోనే భాగమే. తర్వాత విల్లా ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, విల్లా ప్రాజెక్ట్స్ చుట్టుపక్కల అన్ని విల్లాలు ఉన్నాయి కదా, ఆ విల్లా ప్రాజెక్ట్ అంటే మన లేఅవుట్ పక్కనే విల్లాలు, డూప్లెక్స్ విల్లాలు కట్టి అమ్ముతున్నారు అన్నట్టు. సో మనకి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. Most of the customers and also one of my PG classmate is asking a question about మహేశ్వరం. చెప్పురా ఫ్రెండ్, మీ మహేశ్వరంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ మహేశ్వరం అని చెప్పాడు. అతనికి చెప్పడానికి నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్ నేను ఓవరాల్గా చెప్తే దెర్ ఈజ్ నో యాక్సెప్టెడ్. సో దట్స్ వై ఐ కలెక్టెడ్ సమ్ పిక్స్ అబౌట్ మహేశ్వరం. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ అవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే మా ఫ్రెండ్కి చెప్పాల్సిన విషయం, నా క్లాస్మేటు పీజీలో కలిసి ఒకటే దగ్గర చదువుకున్నాం, డిగ్రీలో కలిసి ఒక దగ్గర చదువుకున్నాం. సో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తాడో అతనికి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబుల్ నా పైన ఉంది. కాబట్టి అతనికి మహేశ్వరం గురించి చెప్పాలని చెప్పేసి ఇవన్నీ కలెక్ట్ చేశాను. సో నేనేమంటున్నాను సార్ అంటే, మహేశ్వరం ఇప్పుడు ప్రజెంట్ గ్రామ పంచాయతీ కింద ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇదంతా కూడా మున్సిపాలిటీలో కలపడానికి చూస్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో కలపడానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి, హైదరాబాద్కి చాలా దగ్గర ఉంది. ఈ పాటికి ఎప్పుడో కలపాలి. ఈవెన్ ఎక్కడో దూరంలో ఉన్న కల్వకుర్తి ఆ ప్రాంతాన్ని కూడా మున్సిపాలిటీలో కలిపారు. ఇది హైదరాబాద్ చాలా దగ్గర ఉంది కాబట్టి దీన్ని కలపాలని చెప్పేసి ఈ మహేశ్వరాన్ని మున్సిపాలిటీ చేయాలని డిక్లేర్ చేయడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో ఇది మున్సిపాలిటీలో మారుతుంది. అందులో టాప్ 1 మండసంపల్లె ఉంటుంది, ఎందుకంటే ఇది వెరీ నియర్ టు హైదరాబాద్ అన్నట్టు.
సో అదేవిధంగా మన తుక్కుగూడ వరకు కూడా మెట్రో తీసుకురావడానికి గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది. సో తుక్కుగూడ నుంచి మన మహేశ్వరం ఆల్మోస్ట్ ఒక 10 minutes జర్నీ అన్నట్టు. కాబట్టి హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి, ఈ తుక్కుగూడకి రీచ్ అవ్వడానికి చాలా వెరీ నియర్ బై ఉంటుంది. తుక్కుగూడ వరకు వస్తే మహేశ్వరం ఈజ్ ద వెరీ నియర్ టు హైదరాబాద్. తర్వాత ఇక్కడ ఏ ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగినా ప్రతి రాజకీయ నాయకులు చెప్పేది ఒక విషయం ఏంటంటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మహేశ్వరం ఈజ్ ద సెకండ్ హైటెక్ సిటీ దే ఆర్ సజెస్టెడ్ టు పీపుల్. అంటే మహేశ్వరం మరో హైటెక్ సిటీగా కాబోతుందని ప్రతి రాజకీయ నాయకులు కూడా చెప్తారు. అంటే వాళ్ళ దగ్గర సరైన ప్లానింగ్ ఉంది కాబట్టి దే ఆర్ సజెస్టెడ్ దెమ్. అండ్ అనదర్ వన్ థింగ్ ఈజ్ శంషాబాద్ వరకు మెట్రో వస్తుంది. అంటే ఇక్కడ శంషాబాద్ వరకు గచ్చిబౌలి నుంచి, తర్వాత ఇక్కడ వచ్చేసి మన తుక్కుగూడ వరకు. సో వీటిని బట్టి చూస్తే మనకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా మహేశ్వరానికి మంచి ఫ్యూచర్ ఉంటుందనేది ఒపీనియన్. తర్వాత మహేశ్వరంలో ఎడ్యుకేషన్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో పాలిటెక్నికల్ కాలేజ్ కూడా రీసెంట్లీ అయ్యింది. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన క్లిప్ అన్నట్టు. తర్వాత రీసెంట్లీ కొత్తగా అనౌన్స్ అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మహేశ్వరానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 2000 ఎకరాల్లో జపాన్ కంపెనీ అంట, మెడికల్ కాలేజ్తో పాటు ఆసుపత్రి నిర్మాణం, 12,000 ఎకరాల భూమి పూజ అందుబాటులో ఉంది. మరో సిటీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, హైదరాబాద్ మహానగరానికి కూతవేడి దూరంలో ఉన్న మహేశ్వరం ప్రాంతాన్ని మహాదేశ పట్టనుంది. వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉండడం, ఈ భూమిలో పెద్ద ఎత్తున కంపెనీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో రాబోయే భవిష్యత్ తరాలకు మహేశ్వరం ఈజ్ ద టాప్ 1 ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ మొత్తం తిరిగేసి వస్తే ఈవెన్ మహేశ్వరంలో మాత్రమే ప్రైజెస్ చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మెడికల్ కాలేజ్ గురించి, మెడికల్ కాలేజ్ మహేశ్వరం. సో మహేశ్వరం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నా ఫ్రెండ్కి నేను సజెస్ట్ చేయొచ్చు. అలాగే నా కస్టమర్స్ కూడా నేను చెప్పవచ్చు అన్నట్టు. తర్వాత ఇక్కడ చూడొచ్చు మహేశ్వరం ఇక మహానగరం, అంటే హైదరాబాద్కు వెరీ నియర్ బై ఉండడం వల్ల, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకపోవడం వల్ల మహేశ్వరం అనేది మహానగరంగా కాబోతుంది అన్నట్టు ఈ సమాచారం అన్నట్టు. దీనికి రీజన్ ఏంటంటే 2000 ఎకరాలు విస్తీర్ణంలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీలే. ఇక్కడ చూడవచ్చు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కన్నా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే 2 అన్నట్టు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మహేశ్వరం ఇస్ ద టాప్ 1. మా ఫ్రెండ్ సజెషన్ ప్రకారంగా మా మహేశ్వరం ఇంపార్టెన్స్ చెప్పాలంటే ఇంకో ఇంపార్టెన్స్ కూడా ఉంది సార్. ఇక్కడ ఈ మహేశ్వరంలో ఏఐసిటీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మహేశ్వరంలో కన్ఫర్మేషన్ అయిపోయింది. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. దాంట్లో 200 ఎకరాల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్లీ సాక్షి పేపర్లోనే అడ్వర్టైజ్మెంటు తర్వాత పబ్లిసిటీ చేయడం జరిగింది. కాబట్టి మీరు మహేశ్వరంలో ఈ ఏఐసిటీ వస్తే ప్రపంచ దేశాలు కూడా మహేశ్వరం వైపు మళ్ళీ ఏం జరుగుతుంది, ఏంటి టెక్నాలజీ ఏంటి అనేది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి సర్వే జరుగుతుంది. కాబట్టి మహేశ్వరం ఈజ్ ద హైటెక్ సిటీ అండ్ ప్రపోజ్డ్ హైటెక్ సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏఐసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, అది మహేశ్వరం రావడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి మహేశ్వరం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత రీసెంట్లీ మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే మహేశ్వరానికి మెడికల్ కాలేజ్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదే విషయంలో మా ఎమ్మెల్యే గారు వెళ్ళి కలవడం జరిగింది. కాబట్టి ఈ మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ రావడం వల్ల అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ, ఉండడానికి స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, తర్వాత ఈ ఇన్ పేషెంట్, అవుట్ పేషెంటు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్ కోసం కానీ, వీటన్నిటి వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను, తర్వాత పబ్లిక్ మూవ్మెంట్ పెరగడం వల్ల ఈ మహేశ్వరం అనేది మిగతా ప్రాంతానికన్నా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఎందుకంటే రావడం కూడా ఈజీ, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర కాబట్టి మీకు ఇవన్నీ రావడం వల్ల
ఈ మెడికల్ కాలేజ్ వల్ల కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా హైదరాబాద్ పైన డిపెండ్ అవ్వాల్సిన అంత అవసరం లేకుండా ఈ మహేశ్వరంలోనే మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొన్న రీసెంట్లీ కేటీఆర్ కూడా ఈ సైన్స్ సిటీ అని మహేశ్వరంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పిక్ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు. సో ఈ సైన్స్ సిటీని ఏర్పాటు చేయడం వల్ల ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ని పబ్లిక్ చెప్పడానికి, తర్వాత దానికి సంబంధించిన పిల్లలకు కూడా ఒక సైన్స్ పరంగా టెక్నాలజీ ఎలా పెరుగుతుంది, దానికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీని తయారు చేయాలంటే సైన్స్ సిటీ అనేది ఒక ప్రాజెక్ట్ అవసరం. కాబట్టి అది మహేశ్వరంలోనే ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి కేటీఆర్ గారు సలహా ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండ్ని కూడా కలెక్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ మహేశ్వరం ఏరియాలో ఏ రాజకీయ నాయకులైనా సరే మీటింగ్ పెట్టినా మహేశ్వరానికి చాలా కంపెనీలు వస్తున్నాయని ముందే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్ వాటర్ కానీ, కావాల్సినంత ఎన్విరాన్మెంటల్ కానీ, కావాల్సినంత స్టాఫ్ కానీ, కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, కావాల్సినంత ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా మహేశ్వరానికి ఏదైనా మీటింగ్ పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆ మీటింగ్లో దే ఆర్ అనౌన్సింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ కంపెనీస్, అంటే చాలా బెనిఫిట్తో కూడుకున్న కంపెనీలు మహేశ్వరానికి వస్తున్నాయని చెప్తుంటారు. సో మహేశ్వరానికి భారీ కంపెనీలు అనేది కూడా మనం చూడవచ్చు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేయడానికి ఒక ప్లేస్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడవచ్చు ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ సిజన్ అండ్ సెచ్, ఇదంతా మహేశ్వరంలోనే ఉంది. సో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్లేస్ అనేది ఉంది. ఆ ప్లేస్ 450 acres ఉంది. ఆ 450 acresలోనే ఇదంతా ఉంది. కాబట్టి మీరు ఈ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మనం మహేశ్వరం నియోజకవర్గం పైన ప్రత్యేక నిఘా పెట్టారంటే గవర్నమెంట్. ఎందుకంటే వజ్రవైడూర్యాలు చాలా బాగున్నాయని అనుకున్నారా, లేకపోతే గవర్నమెంట్కు ఆదాయం ఎక్కువ వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందని ప్లాన్ చేసినట్టున్నారు. వజ్రవైడూర్యాలు ఏం లేవు. దానికి సంబంధించిన దానికన్నా వాల్యుబుల్ ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టిన కోటీశ్వర్లు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్కు చాలా నియర్ బై ఉండడం వల్ల ఈ మహేశ్వరాన్ని మహానగరంగా మార్చడానికి హైదరాబాద్లో సికింద్రాబాద్ లాగా హైదరాబాద్ని మొత్తం కూడా మహేశ్వరంకు టౌన్కు దగ్గర ఉండడం వల్ల, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండడం వల్ల, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల ఈ మహేశ్వరం అనే దాన్ని ఒక మహానగరంగా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ కూడా రీసెంట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే అన్ని రకాల అవకాశాలు పబ్లిక్కి అందుతాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. సో ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అంటే గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి 40 acres అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇవ్వడం వల్ల ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది రెంటల్ బిల్డింగ్లో ఉంది. సో ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల వాటికి అంటే ఈ ఎలక్ట్రానిక్ సిటీకి చాలా దగ్గర ఉండడం వల్ల చుట్టుపక్కల విలేజ్ అన్నిటికీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా మనసంపల్లి మహేశ్వరం అనేది టాప్ 1లో ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఇక్కడ చూస్తే తెలంగాణలో ఎల్ఈడి టీవీల తయారీ ఈ ఎల్ఈడి టీవీల తయారీ కూడా మన మహేశ్వరంలోనే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం మహేశ్వరంలోనే వస్తుంది ఎలక్ట్రానిక్స్. ఈ మహేశ్వరంలోనే ఇక్కడ చూస్తే ఈ మహేశ్వరంలోనే 220 crores రూపీస్ పెట్టి ఇప్రో వాళ్ళ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగింది. తర్వాత ఈ విప్రో వాళ్ళు రీసెంట్లీ కూడా ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది రన్ అవుతుంది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ పైన డిపెండ్ కాకుండా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మహేశ్వరంలో ఈ విప్రో అనేది ఎలక్ట్రానిక్ సిటీలో వచ్చింది. కాబట్టి ఈ ఏరియాలో ఏ ఒక్కరు కూడా హైదరాబాద్ పైన, అదర్ స్టేట్ పైన, అదర్ కంట్రీ పైన డిపెండ్ అయి ఉండకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ లోకల్గా ఉండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ప్రాజెక్ట్. కాబట్టి
ఈ ప్రాజెక్టు సరౌండింగ్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఫ్యూచర్ ఉంటుంది అనేది మంచి హోప్. అట్ ద సేమ్ టైం ఈ రంగారెడ్డి జిల్లాలోనే ఈ మహేశ్వరాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, విప్రో వాళ్ళు చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, వీళ్ళు 300 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇదంతా చేసి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో దీనివల్ల వచ్చే విషయం ఏంటంటే, ఎక్కడైనా జనరేషన్లో ఎంప్లాయ్మెంటు అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ దేశము, ఆ జిల్లా, ఆ ప్రాంతం అనేది బాగుపడుతుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే ప్రభుత్వానికి, ప్రతి ప్రభుత్వానికి ఉన్న మంచి ఆలోచన. కాబట్టి ఈ విప్రో అనేది రావడం అనేది వీఆర్ హ్యాపీ టు సే అన్నట్టు. తర్వాత ఇక్కడ చూస్తే ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యూనిట్ అనేది ఇక్కడ ఉంది. ఇదంతా ఒక 750 కోట్లతో మహేశ్వరంలో పెడుతున్నారు. ఇది ఆల్మోస్ట్ ఇదంతా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఇక్కడ డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది. అయితే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 9 దేశాల్లో వీళ్ళకు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళకి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అందులోనే మహేశ్వరంలోనే అతిపెద్దది. అంటే ఇప్పుడు ఈ 9 ప్రాజెక్టులో మహేశ్వరంలోనే వాళ్ళకున్న పెద్ద ప్రాజెక్టులో ఇదే. కాబట్టి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మహేశ్వరం గురించి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడుకోబోతారు అనేది దిస్ ఈజ్ ట్రూ అండ్ రియల్లీ. ఇక్కడ చూడొచ్చు మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే మన తెలంగాణలో కానీ అదర్ స్టేట్లో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి సంబంధించిన డైమండ్స్, గోల్డ్ ఇవన్నీ కూడా ఇక్కడ మహేశ్వరంలో తయారైన ప్రోడక్ట్ మాత్రమే అక్కడికి వెళ్తాయి. కాబట్టి ఇది చాలా మంచి టైం అని అనుకోవచ్చు, మంచి ప్లేస్ అని కూడా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఒకటి గమనిస్తే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళందరూ కూడా నమ్రత, మహేష్ బాబు వాళ్ళ మిస్సెస్ నమ్రత, వాళ్ళ అబ్బాయి, తర్వాత వీళ్ళు ఈ మైత్రి మూవీస్ టీం వాళ్ళు. అంటే చాలామంది విఐపీలు ఇక్కడ మహేశ్వరంని చూజ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మీరు కూడా చేయొచ్చు. తర్వాత భీమనే శ్రీనివాస్ సార్ వీళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చాలామంది ఫిల్మ్ స్టార్స్ ఇందులో చేశారు. తర్వాత ఇక్కడ ఒకటి గమనిస్తే శంషాబాద్లో హెల్త్ టూరిజం హబ్. ఈ హెల్త్ టూరిజం హబ్ అనేది కివ్లోన్ జియోలో ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం వెరీ నియర్ బై శంషాబాద్కి చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి మనకు ఈ అవకాశాన్ని కూడా మనకు ప్లస్ పాయింట్గా ఉపయోగించుకోవచ్చు. తర్వాత అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు. అంటే స్పెషల్గా మనకు ఇక్కడ మహేశ్వరాన్ని డెవలప్ చేయడానికి కొన్ని ఏవైతే బెటర్ అనేది కొన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అందులో ఎడ్యుకేషనల్ హబ్ ఒకటి, ఎంటర్టైన్మెంట్ ఒకటి హబ్ ఒకటి, హెల్త్ హబ్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇందులో చాలా ముఖ్యమైనది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హబ్ ఒకటి. టూరిజం హబ్ కూడా ఇక్కడ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కడ చూసినా మహేశ్వరం టాప్ 1 ప్లేస్గా చెప్పవచ్చు. కాబట్టి ఇవి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రపంచ స్థాయిలో ఏ ఉత్పత్తి అయినా అది మహేశ్వరం నుంచి రావాలనే సంకల్పంతో గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ మహేశ్వరం ఈజ్ ద టాప్ 1 యాజ్ ప్రపోజ్డ్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో మహేశ్వరం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని, మహానగరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 450 ఎకరాల్లోనే ఎలక్ట్రానిక్ సిటీ ఉంది సార్. దాంట్లోనే ఈ విప్రో వాళ్ళకు కూడా అలాట్మెంట్ 40 ఏకర్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. వాటిలోనే ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ అనేది రైజ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూడవచ్చు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇలా వచ్చిపోతున్నారు. చూడండి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వెహికల్స్లో దిగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు అన్నట్టు. ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఢిల్లీ, ముంబై అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, ఈవెన్ ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఎంతోమంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు అన్నట్టు. సో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ అన్నట్టు. ఇటువంటివి మనకు సుమారుగా ఒక 20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఇటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ హైదరాబాద్ ఇక్కడ చూడొచ్చు, లోపల చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూడండి.
హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ జాబ్ చేసి వెళ్తున్నారు. ఇదంతా కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంబంధించిన యూనిట్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అక్కడ రాసి చూడొచ్చు. అదంతా మహేశ్వరం బస్ డిపో, ఇవన్నీ జూనియర్ కాలేజ్, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట. ఇదంతా ఎలక్ట్రానిక్ సిటీ.